కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విజన్ 2047 కు అనుగుణంగా విజన్ 2047 ఏపీ డాక్యుమెంట్ ను అక్టోబర్ 2న విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రజలు, మేధావుల అభిప్రాయాలు తీసుకుంటామని వివరించారు. దేశంతో పాటే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్ చేయడానికి కేంద్రం వికసిత్ భారత్ 2024 విజన్ ని రూపకల్పన చేస్తుంది. ఈ వికసిత్ భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజన్ 2047లో రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన విడుదల చేయబోతున్నాం. పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కని విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు. వ్యవస్థల్ని చెరబట్టారు. బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నియంత పోకడలతో, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. ప్రజల ప్రభుత్వ భూములు, ఆస్తుల్ని దోచుకున్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తో హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆదరించిన నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో ఈ ప్రభుత్వం పయనిస్తుంది. అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం, పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు, కలెక్టర్ కార్యాలయాలు తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. 5 ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది. 2024 సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో, అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు. ఇసుక దోపిడీ ఎలా జరిగింది, మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించాం. అక్రమార్కుల్ని శిక్షించి తీరుతాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.